అలా ఈ దేశం లోపల మతాల పేరు మీద వస్త్ర వ్యాపారం పేరు మీద ఈ హిందువులను ఆగం చేయడానికి కొన్ని మతవాదులు వచ్చారు. సో వాడెవడో వచ్చి వాడు 3000 సైన్యాన్ని తెచ్చాడు. కానీ ఇక్కడ మూర్ఖులు మాత్రము 30,000 మంది తయారయ్యి మన మీదనే అరాచకాలు సృష్టించారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు వీడెవడో మతం మారాడంటే దాని అర్థం ఏమిటి? వాడెవడికో సపోర్ట్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అంటే వాడికి ముంచట్టే ఆలోచన. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. ఇప్పుడు నువ్వు సాయిబాబాని మొక్కుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు గతంలో ఎవడికో నవాబు గుడ్డట్ లెక్క వాడి మొక్కుతున్నావు, వాడి దేవాలయం పెట్టి వాడికి అభిషేకాలు చేస్తున్నావు అంటే. ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆపోజిట్గా వచ్చినటువంటి పండిత వర్గం గురించి చెప్తా. పుష్పగిరి పీఠంలోకి వస్తే వడ్రంగి గురువు తుర్క శిష్యుడు అని అవహేళన చేసి బండి మీకెళ్ళి గుంజారు ఆయన. చెప్తే ఆయన ఒక శాపం పెట్టాడు. రేపు రాబోయే కాలంలో ఏ సిద్ధయ్య ఎవడైతే తుర్కోడు అన్నారో ఆ తుర్కోడికే పూజ చేసి వాడికి ఇంజన్కి అభిషేకం చేసుకుని ఆ తీర్థం తాగే రోజులు మీకు వస్తాయి పురోహితులకు అని చెప్పారు. ఇప్పుడు సాయిబాబా గుడిలో పురోహితుడు ఎవడండి? క్రిస్టియన్నా, ముస్లిమా? చెప్పండి నాకు కదా. ఇప్పుడు ఎవడు మారాలా? ఇంకా సాయినాథ పీఠం అంట, ఇంకా సాయినాథ గురు వీళ్ళను కొత్త చెప్పులు తీసుకొచ్చి కొట్టాలా. ఎవడు? హిందువులు. కానీ హిందువులు ఏమయ్యారంటే గురువు ఏ గురువు చెప్తే ఆ గురువు గుడ్డిగా మొక్కడం. నిజామాబాద్లో సాతెల్లి బాబా అని ఒక ఆయన ఉంటాడు, ఒక బాబా. ఆయన హిందూ ముస్లిం. ఆ నిజామాబాద్కి వెళ్ళి వేటలు కోసుకొని కందులు చేసుకొని తినడానికి వెళ్తారు మంచిగా తీసుకొని. ఇలా పీరీల పండుగ వచ్చింది. కొన్ని గ్రామాలలో కొండ గొర్రెలు వాళ్ళు షియా సున్నీలు కొట్టాడుకొని తుర్కులకే పడదురా బాబు, వాడు మా దేవుడు కాదురా అని పీరీలు అని వాళ్ళు ముస్లింసే చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా హిందువులు బొట్లు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని కంకణాలు కట్టుకొని. అమ్మ మీరు ఎవడికి పుట్టారా? నవాబులకు పుట్టారా? మీరు ఆనాడు నవాబు ఉంచుకుంటే పుట్టారా? మీరంతా ఎవడు పుట్టారు మీరు అడుగుతున్నారు ప్రజలు. పీరీల కడిగి వాడికి కుడుకలు కూర్చోడం, దస్తీలు కట్టడం, ఇంకా విభూతి చదివించడం, ఇలాంటి సిగ్గు శరం లేని జాతువులు హిందువులలో ఇంకా పాడైనరు. అర్థమవుతుందా నీకు? అంటే నువ్వు మసీదుకు నువ్వే మొక్తివి, చర్చికి నువ్వే మొక్తివి, ఈడ రామాలయానికి నువ్వే మొక్తివి, శివాలయాన్ని నువ్వే మొక్తివి, లాస్ట్కి బొందకు నువ్వే మొక్తివి. అసలు నువ్వు ఎవడరా? సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? సత్యమే సనాతనం. అర్థమైందా? ధర్మాలు ఉన్నాయి. క్రిస్టియన్ ధర్మం వేరు, ముస్లిం ధర్మం వేరు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు బతకనియండి. నువ్వెందుకు మారుతున్నావు? వాడు అమెరికా వాడు వచ్చి ఇక్కడ మనోడు ఇక్కడికి వచ్చి జై హరే రామకృష్ణ హరే కృష్ణ అంటున్నారు. వీళ్ళు వాడికి పుట్టినట్టు వీడు యాక్టింగ్ చేస్తుండే ఒకడు. మరి అక్కడ పుట్టారేమో నాకు తెలియదు. మరి విత్తనాలు ఉంటాయి కదండి, వాడు ఎంత చేసినా వాడు అదే అంటాడు. అట్లానే ఎవడైతే మతాలు మారదాం అనుకుంటుండో వాడికి ఒకటే సూచన, వాడు హిందూ అయినా బొందు అయినా ఇంకోడైనా ఈ మారేదంతా హిందువులే కాబట్టి నేను హిందువులకే చెప్తా. మారినోడు ఎట్లా మారాడు పోనీ వాడిని కర్మకారం అనుభవిస్తాడు, మధ్యలో వస్తే చెప్పుతోని కొట్టవచ్చు మనం, అది వేరే సమస్య. కానీ ఇప్పుడు మారాలనుకునేటోడికి ఆలోచన రావాలి. ఇలా కల్వరి టెంపుల్లో నెలకో రోజుకో 3000 మందిని మారుస్తున్నాను ఆయన డైరెక్ట్గా. ఆయన పేరేంది అనిల్ కుమార్ సతీష్ కుమార్ చెప్తున్నాడు. మరి పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు పెంచి మంత్రాలు తంత్రాలు యజ్ఞాలు యాగాదులు చేసేటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులు గురువులు మరి ఎంతమంది మార్చగలిగారు? ఏం పీకేయాలని అడిగాడు. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన అడిగాడు, వీళ్ళంతా ఏం పీకుతున్నారు, గడ్డి పీకుతున్నారా అడిగాడు. నేను ఏమంటున్నానంటే మీరు మార్చండి రా అంటే వీడు మార్చాడు. వీడు పనికి మాలిన పొద్దంతా పురాణాలు పనికి మాలి చెప్పి ఎప్పుడు వీని భజన చేయించుడు, వీని రామాయణం వీని బిస్కుచ్చుకోవడం తప్ప, వీని ఆశ్రమాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం తప్ప దేశం ఏడిపోతుంది, ధర్మం ఏడిపోతుంది, ఎందుకు మతాలు మారుతున్నారు, వీళ్ళు యాగం ఎందుకు అవుతున్నారు అనే జ్ఞానము ఎవరికి లేదు. ఉన్నోడంతా నీకు మంచి మంచి శిష్యులు, వాటితో పెద్ద చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెట్టుకుంటువి. పెద్ద పెద్ద స్వామీజీలకు ఆదిశంకరాచార్య పీఠం నుంచి 4 పీఠాలు. అయోధ్య రామమందిర నిర్మాణంలో విఐపిగా రమ్మంటే మా వెనకాల 20-25 మంది పీఠ శిష్యులు ఉంటారు, మాకు అంత పెద్ద ఆహ్వానం లేకపోతే మేము రావండి అని ఎవడు రాలే. ఫస్ట్ సమాధులు వీళ్ళకి కట్టాలి. అది కాదండి, 7000 మంది వివిధ సాంప్రదాయాలను క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా పిలిచారు అక్కడ అయోధ్య ట్రస్ట్. నీ పీఠం నుంచి 4 పిలిస్తే మీరు 4 కాకపోతే 4 పక్కన ఇంకొకరు శిష్యుని తెచ్చుకోండి మీకు చేత కాకపోతే ముసలు అయితే. కానీ ఇటుపక్క 10 ఉంటే నాకు నిధులు వస్తుంది అంటే మీరు ఎవడరా పోయి అడుగుతున్నారు ప్రజలు. నన్ను అడిగారు చాలామంది, స్వామి మీరు వెళ్ళారు కదా అందరూ వచ్చారంటే నేను ఒకటే చెప్పా, ఈ దేశం దరిద్రంలోకి వెళ్ళడానికి కారణము హిందువులలో ఉన్నటువంటి కొంతమంది గురువులు, కొంతమంది పండితులు, కొంతమంది పురోహితులు ఉన్నారు, కొంతమంది నపుంసకులు కూడా దీంట్లో తయారయ్యి ఈ ధర్మాన్ని అర్థం కాకుండా చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. హిందూ అని నమ్మి ఎవడైనా గురువు అని నమ్మితే నీకు ఆ మంత్రం చేస్తా ఈ మంత్రం చేస్తా, అరే మంత్రాలు తంత్రాలు లేవని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఉంటే అది మానవ మంత్రము, అది మానవ తంత్రము, అది మానవ యంత్రము, మానవుడే మాధవుడు అని చెప్పాడు తెలుసా. స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రంబున మహిమ లేదు, స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రంబున మహిమ లేదు, గుణము కుదిరేనే నీ ఘనయోగి తానవును
కాళికాంబహంస కాళికాంబ. ఏమన్నాడు? స్నానమందు లేదు, పానమందు లేదు. సర్వసంగ పరిత్యాగి అనేటువంటి సన్యాసి లేదా బ్రహ్మచారి లేదా అఘోర లేదా సాధువు సజ్జనుడు ఎవడైనా, మోక్ష మార్గాన్ని కాంక్షించే యోగి ఎవరైనా, వారికి స్నాన సంధ్యాదులతో పని లేదన్నాడు. నిత్యం భగవంతుని ఆరాధించేవాడికి మతాలతో, కులాలతో, ప్రాంతాలతో, భూమితో, జాగతో పని లేదన్నాడు. వాడు భగవంతుడు కనెక్ట్ అయి ఉండాలి అన్నారు. ఇంకొకటి ఏమన్నాడు తెలుసా? ఎప్పుడైతే యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముడు అన్నాడు. అంటే ఇక్కడ పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు. ఈ శ్లోకం మీరు బాగా వినండి. పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు, పరము కొరకు పాటు పడును యోగి. యోగి కంటే ధన్యుడు తమోత్తముడవును, కాళికాంబహంస కాళికాంబ. మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్తా, బాగా వినండి. పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు, పరము కొరకు పాటు పడును యోగి. యోగి కంటే ధన్యుడు తమోత్తముడవును, కాళికాంబహంస కాళికాంబ. పరుల కోసం ఎవడైతే పాటు పడతాడో, అంటే వాడి శరీరాన్ని, వాడి తత్వాన్ని, వాడి ధర్మాన్ని ఎవడైతే పరుల కోసం ఉపయోగిస్తాడో, పాటు పడువాడు, ఆ పరుల కోసం పాటు పడేవాడు ధన్యుడట. పరము కొరకు పాటు పడును యోగి. పరము అంటే పరమాత్మను సాధించడం కోసం మోక్ష మార్గం కాంక్షించేవాడు యోగి అంట. పరుల కొరకు పాటు పడువాడు ధన్యుండు, పరము కొరకు పాటు పడును యోగి. యోగి కంటే ధన్యుడు తమోత్తముడవును. ఈ పరుల కోసం పడబడేవాడు ఉత్తముడు అన్నాడు కదా. యోగి కంటే ధన్యుడు ఉత్తమోత్తముడవును, కాళికాంబహంస కాళికాంబ. అంటే మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అర్థం చేసుకోండి. సో ఆ కోవలో మీరంతా ఉండాలి తప్ప కేవలం మతాలు, కులాలు, ప్రాంతాలు మారినంత మాత్రాన మీ గుణాలు మారవు అన్నాడు. అర్థమైందా? కులములోనొకండు గుణవంతుడుండినా, కులములోనొకండు గుణవంతుడుండినా, కులము వెలయువాని గుణము చేత. ఇది వేమని చెప్పాడు. వాళ్ళిద్దరు సమకాలికులు. కులం అంటే మానవ కులమై ఉండాలి, మంచిని పెంచి పోషించే కులమయ్యేటువంటి జాతుల్లోకి వీరు ఎంట్రీ కావాలి.